కష్టపడి అంతా మీరు ఒక డ్రాయింగ్ వేశారు కదా, ఇక్కడికి వచ్చి ఏం చేయాలనుకున్నారు? ఎవరైనా టీచర్ గ్రాస్ లో కూర్చుంటారని చెప్పాము. అందరూ కూర్చుంటే నీకే కనిపిస్తుంది. దయచేసి ఎవరు నిలబడొద్దు. మేము స్టేజ్ చూడండి. టైం లిమిట్ ఏం లేదు కదా? పిల్లలకి 2 hours ఇచ్చారు మేడం. మేడం ఫస్ట్ ప్రైజ్ మీకేనంట. నాకు ఫస్ట్ ప్రైజ్ నాకు సైకిల్ నాకు అవసరం ఉంది. పద్మావతితో నేను కాంపిటీషన్ చేస్తాను. మేడం ఒక్కసారి ఈ సెల్ ఫోన్ ధర్మనే ధర్మనే అమ్మాయి ఆగు ఆగు ఆగు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా జిల్లా సంక్షేమ అధికారి మేడం గారిని ఏర్పాటు చేసుకున్నాము. ఇంత మంచి కార్యక్రమాన్ని మన జిల్లాలో ఏర్పాటు చేశారు. క్యూఆర్ కోడ్ రైట్ ఆన్ మై ట్రైడ్ అనే కాన్సెప్ట్ తో మనం క్యూఆర్ కోడ్ ఇప్పుడు మనం రిలీజ్ చేస్తా ఉన్నారు. దీనంతా కూడా వైడ్ పబ్లిసిటీ చేద్దాము. అందరూ కూడా వాళ్ళ డిపి స్టేటస్ పెట్టుకునే విధంగా ఉంది. కొద్దిగా వెనకకుండా encouragement ఇవ్వాలి బాయ్స్ కి ఇస్తే they give respect to girls. Let him get first prize, but bicycle you give to girl. Okay. Second prize.
Second, third. So let him get first prize, but like cycle extended నేను సిడబ్ల్యూసీ చైర్పర్సన్. చూడండి, పిల్లలందరూ కూడా చాలా మంచి ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేశారు. వాళ్ళ పిల్లలు అంటే ఇంత యాక్టివ్ గా ఉన్నారు. ఈ రోజు చూస్తే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సెకండ్ ప్రైజ్ కే ఝాన్సీ. కే ఝాన్సీ 9th క్లాస్. థర్డ్ ప్రైజ్ ఎం హర్షిత. థర్డ్ ప్రైజ్ ఎం హర్షిత 9th క్లాస్. నెక్స్ట్ కన్సోలేషన్ ప్రైజెస్ పిహెచ్ఎస్ గర్ల్స్ సారం షేక్ కరీంనగర్. షేక్ టి సింధు, షేక్ ముతియాబ్ జేహెచ్ఎస్ దుర్గమ్మగడ్డ కరీంనగర్. కే సాయి ప్రియ సప్తగిరి కాలనీ. నెక్స్ట్ షేక్ ముతియాబ్. తర్వాత కే సాయి ప్రియ రెడీగా ఉన్నారా? కే సాయి ప్రియ సప్తగిరి కాలనీ. ఈరోజు ఫస్ట్ ప్రైజ్ తీసుకున్నారు కదా విష్ణు గుప్తా. చూడండి, నేషనల్ గర్ల్ చైల్డ్ కాన్సెప్ట్ తో అన్ని రకాల 61 చిల్డ్రన్ బాయ్స్ గర్ల్స్ మన గవర్నమెంట్ స్కూల్స్ నుంచి సిసిఐస్ నుంచి కూడా అందరూ వచ్చారు. చాలా ఉత్సాహంగా చేశారు మేడం. వాళ్ళకు కూడా మేము చెప్పాము, ఒక మంచి కాన్సెప్ట్ ఓపెన్ గ్రౌండ్ లో పెట్టాం కాబట్టి టీచర్స్ కూడా మధ్యలో ఇన్వాల్వ్ అయితే అందరికీ చెప్పాము, ఎవరు కూడా ఇన్వాల్వ్ కావద్దు, ఎలాంటి రెస్ట్రిక్షన్స్ పెట్టద్దు, పిల్లలు ఫ్రీగా మనం ఇచ్చిన నేషనల్ గర్ల్ చైల్డ్ అనే ఒక కాన్సెప్ట్ వేయాలని చెప్పడం జరిగింది మేడం. చాలా అద్భుతంగా వేశారు. మనకు డిఓ గారి తరఫున 6 మెంబర్స్ జడ్జెస్ కూడా వచ్చారు మేడం. వాళ్ళన్ని కూడా అందులోంచి సెలెక్ట్ చేసి ఇక్కడ పెట్టారు. అందులోంచి మనము ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ కి మనము బహుమతులు ఇస్తా ఉన్నాం మేడం. ఫస్ట్ ప్రైజ్ విన్నర్ కి మనము బైసికల్ ఇస్తా ఉన్నాము. సెకండ్ ప్రైజ్ స్టాండ్ ఫ్యాన్ ఇస్తున్నాము. థర్డ్ ప్రైజ్ స్టడీ టేబుల్ ఇస్తున్నాము. అదేవిధంగా 10 కన్సోలేషన్ ప్రైజెస్ కూడా మనము బుక్స్ ఇస్తున్నాం మేడం. మళ్ళీ మీరు చెప్పినట్టుగా పార్టిసిపేట్స్ అందరికీ కూడా మనం ఇక్కడ స్టీల్ వాటర్ బాటిల్స్ వాళ్ళందరికీ ఇవి ఇవ్వడం జరుగుతుంది మేడం. సర్టిఫికెట్స్ కూడా పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ ఇచ్చాము, బ్యాడ్జెస్ ఇచ్చాము. ఇవన్నీ కూడా పిల్లలకు ఎంకరేజ్ చేస్తే చాలా అంత మేము ప్రోగ్రామ్ లో వీళ్ళ పెయింటింగ్ రోజు అయ్యాక చాలా మంది పిల్లలు ఉత్సాహంగా ముందుకు వచ్చి వాళ్ళ Collector Ma'am Pamela Satpathy Garu and Additional Collector Sir and all the dignitaries on the dais and all the participants. First of all, I wish you a very happy Girl Child to all of you. My name is L. Charita. I am from TS Model School, Elevandal. So today I am very happy to participate in this drawing competition. As girls, we expressed all our feelings through this drawing competition. In our school, recently, we have Madam conducted Snehita program that made us very happy. It is a friendly program which gave awareness on healthy diet, importance of education, bad touch, good touch, and misuse of internet, etc. So, in our school, boys and girls are treated equally. They were given equal opportunities. So, to grow, we have taken many opportunities and we got prizes at mandal level, district level, state level and national level. I am very happy to participate here. I am very thankful to Pamela Satpathy Garu for conducting this program. And I request ma'am to conduct more programs like this. My aim is to become IAS officer. By participating in these programs, I'll be motivated. And our principal ma'am is a role model for us. And Pamela Satpathy Garu is also a role model for all of us. So we get inspired by seeing her. Thank you. My name is Silvanella. I am from 9th class TSMS Pochampalli, Manakondu. డ్రాయింగ్ కాంపిటీషన్ అంటే ఎట్లా ఉంటుందని మన కలెక్టర్ మేడం గారు చూపించారు. ఇంత ఫ్రీగానైతే ఎక్కడ ఇదివరకు కరీంనగర్ డిస్ట్రిక్ట్ లో కాదు, ఇంకా వేరే డిస్ట్రిక్ట్ లో కూడా ఇదివరకు జరగలేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ కాంపిటీషన్.
ఇంకా బాగా చాలా మంది పిల్లలు మా ఫ్రెండ్స్ కూడా వాళ్ళకి క్రేయాన్స్ ఇట్లాంటి డ్రాయింగ్ చేయడానికి కిట్ లేకుండా వాళ్ళు కొంతమంది రాలేదు, కానీ ఇక్కడ అవి కూడా మేడం అందజేశారు. అన్ని సౌకర్యాలతో మమ్మల్ని బాగా హ్యాపీగా చేశారు. నెక్స్ట్ కాంపిటీషన్ లో మా స్కూల్ నుంచి చాలా మంది పిల్లలు పార్టిసిపేట్ చేస్తారు. మరియు నా గోల్ ఏంటిదంటే ఐఏఎస్ ఆఫీసర్. నేనేమైతే అనుకున్నానో అంటే ఒక డిస్ట్రిక్ట్ ని ఇట్లుంచాలి అని అనుకున్నా, అది పమేలా సత్పతి మేడం గారు చూసి చేపించారు. నా గోల్ మేడం గారే చేసి చూపించారు. థ్యాంక్ ఫర్ కలెక్టర్ మేడం. The first collector madam of Karimnagar district, so he is great person in our Karimnagar district. నన్ను ఎంకరేజ్ చేసిన మా టీచర్స్ కి మరియు అందరికీ కూడా థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ కలెక్టర్ మేడం అండ్ అడిషనల్ కలెక్టర్ సార్ ఆల్సో వెరీ హార్డ్ వర్క్ he do. And Pamela Sastati madam drawing is so beautiful. Without girl child there is no world. Thank you. మార్నింగ్ టు ఆల్. మరి ఈచ్ వన్ అందరు బాగున్నారని అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చిన కలెక్టర్ గారికి నా ధన్యవాదాలు. ఫిబ్రవరి 1 మేము ముంబై సైలోస్పేట్ చేయడానికి వెళ్ళాము. 5th వచ్చాము. నేను 9th క్లాస్ ప్రభుత్వ బదిరల ఆశ్రమ పాఠశాలలో చదువుతున్నాను. నిన్ననే మాకు గేమ్స్ నుంచి వచ్చాక తెలిసింది ఇట్లా డ్రాయింగ్ కాంపిటీషన్ ఉందని టీచర్స్ ద్వారా. నిన్న కొంచెం సేపు మేము ప్రాక్టీస్ చేసాము. రాత్రి 11 వరకు మేము ప్రాక్టీస్ చేసాము. ఈ రోజు మేము వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చాలా సంతోషంగా ఉంది. టుడే స్పెషల్ నేషనల్ గర్ల్ చైల్డ్ డేకి మేము ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరు వచ్చిన మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మేడం వేసిన డ్రాయింగ్ కోసం కూడా మేము చాలా ఇన్స్పైర్ అయ్యాము. థ్యాంక్ యూ సో మచ్ వన్స్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. Respected Collector Ma'am and Additional Collector Sir, GCDO Ma'am and DO Sir and higher officials, I'm thanking heartfully to all. My name is Shrihita Mutunuri. I'm studying 9th standard in KGBB Chopadandi. సో ఈరోజు ఇక్కడికి డ్రాయింగ్ కాంపిటీషన్ కోసం వచ్చాను నేను. సో ఇక్కడ నా డ్రాయింగ్ ఏంటంటే గర్ల్ ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి, ఒక గర్ల్ ఏదైనా చేయొచ్చు బాయ్స్ తో ఈక్వల్, ఒక గర్ల్ కూడా ఒక బాయ్ తో ఈక్వల్ అని ఒక డ్రాయింగ్ చేశాను నేను. సో ఇక్కడికి వచ్చిన చాలా సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ వాళ్ళ నుండి నేను ఎన్నో నేర్చుకున్నాను. సో మా స్కూల్లో కూడా మాది కేజీపీవి చొప్పదండి. సో మాది హాస్టల్. అక్కడ మాకు స్నేహిత ప్రోగ్రామ్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. సో స్నేహిత ప్రోగ్రామ్ ద్వారా మేము చాలా అవేర్ అయ్యాము. ఒక గర్ల్ తాను ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్ కానీ న్యూట్రిషన్స్ క్లాసెస్ కానీ మేము చాలా నేర్చుకున్నాము. పమేలా సత్పతి మేడం గారు మాకు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. ఇలాంటి అవకాశాలు మీ అందరికీ మంచి మంచి అవకాశాలు ఫ్యూచర్ లో రావాలని, మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పిల్లలు ఇంకా మంచి వాతావరణంలో పెరగాలని, మంచి ప్రొటెక్టివ్ గా వండుకుంటూ మిమ్మల్ని మీరు కాన్ఫిడెన్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్మెంట్ చేసుకుంటూ మీరు ఇంకా బెటర్ ఫ్యూచర్ ఉండాలని, మీకు మంచి అవకాశాలు కూడా రావాలని కోరుకుంటూ మరి ఎందుకంటే టైం మార్నింగ్ పిల్లలు పాపం 7:30కి వచ్చారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని పిల్లలందరూ కూడా మీ యొక్క ఏదైతే గోల్స్ ఉన్నాయో అవన్నీ సాధించడానికి పట్టుదలగా కృషి చేస్తే తప్పకుండా సాధిస్తారు. అందరికి కూడా బ్లెస్సింగ్స్ ఉంటాయి. మీరు ఇంత మంచి అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. ఇలాంటి మంచి అవకాశాలు మీకు ఎన్నో రావాలని కోరుకుంటూ మన ఇంత మంచి కార్యక్రమాన్ని మనకు కండక్ట్ చేసినందుకు గాను మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి నమస్కారం. పిల్లలకి నా ఆశీస్సులు. జాతీయ బాలికా దినోత్సవంలో భాగంగా ఇక్కడ డ్రాయింగ్ కాంపిటీషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. బాలికా దినోత్సవం మీకు ఐడియా ఉంది, ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటారు పిల్లలు 24th January. Right? For what purpose we are celebrating Girl Child Day? Do you know the purpose of
కండక్టింగ్ అమేజ్మెంట్ కాల్ చేయండి. ఎనీవన్ ఆఫ్ యూ కెన్ సే. చెప్పగలరా? ఎందుకోసం చెప్పగలరా? ఇంతసేపు స్పీచ్ ఇచ్చారు కదా, ఎవరికి ఐడియా లేదా? మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే మన సొసైటీలో అమ్మాయిలు అంటే చిన్న చూపు చూడబడుతున్నారు. ప్రతి సంవత్సరము మన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే మన ఇండియాలోని 1,29,000 గర్ల్స్ అంటే వాళ్ళు మదర్ ఊపిలో ఉన్నప్పటి నుంచి 5 years లోపల ఏజ్ ఉన్న వాళ్ళు చంపబడుతున్నారు. ఎందుకని? అమ్మాయి అంటే అదొక భారం లాగా భావిస్తున్నారు మన సొసైటీలో. కానీ ఈ రోజుల్లో అమ్మాయిలే ముందున్నారు అన్ని రంగాలలో కూడా. అవునా? ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ రెస్పాన్స్ ఫ్రమ్ ది చిల్డ్రన్. ఈ మధ్యకాలంలో చంద్రయాన్ 3 అనే శాటిలైట్ ఒకటి పంపించాం, తెలుసా నీకు? అందులో ఇన్వాల్వ్మెంట్ ఎవరిది? ఎవరిదండి? అమ్మాయిదే ఉంది కదా, అంటే ఉమెన్ ఉంది. టుడేస్ గర్ల్ ఈస్ టుమారోస్ ఉమెన్, రైట్? యు ఆర్ ది ఫ్యూచర్ ఆఫ్ అవర్ కంట్రీ. అమ్మాయి లేదు, సొసైటీ లేదు. కాబట్టి పిల్లల్ని అమ్మాయిని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది. అవునా? రక్షించుకోవాలంటే ఏం చేయాలి? అవేర్నెస్ అనేది ఉండాలి. ఇంతకుముందు చెప్పారు సవిత, స్నేహిత, కొన్ని దాంట్లో చెప్పారు గుడ్ టచ్, బ్యాడ్ టచ్. తర్వాత సైబర్ క్రైమ్ గురించి, అంటే ఇంటర్నెట్, యూజ్ ఆఫ్ ఇంటర్నెట్. ఎందుకోసం? ఇవన్నీ మనం మిస్టేక్ చేయడం వల్ల సొసైటీలో క్రైమ్ జరుగుతుంది. కానీ మనం ఏం చేస్తున్నాం, ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనం రిపోర్ట్ చేయట్లేదు టైంకి. దానివల్ల ఏమవుతుంది? కంప్లీట్గా ఛాన్స్ ఇస్తున్నామా లేదా? దానివల్ల కనీసం ఏదైనా క్రైమ్ అక్కరైనప్పుడు మనం రిపోర్ట్ చేయగలిగితే టైంకి, వెంటనే ఎవిడెన్స్ కలెక్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే వాడికి కన్విక్షన్ పడితే శిక్ష పడింది అనుకోండి, సొసైటీలో ఒక మెసేజ్ వెళ్తుంది. మనం ఏం చేస్తున్నాం? చాలా వరకు స్కూల్స్లో ఎక్కువ ఈ పోక్సో కేసెస్ విన్నారు ఎప్పుడైనా? ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్, ఇది ఒక చట్టం వచ్చింది. తర్వాత సైబర్ క్రైమ్. మనం ఏం చేస్తున్నాం? ప్రతిరోజు మొబైల్ యూజ్ చేస్తున్నాం. ఏదైనా లింక్ వచ్చింది అనుకోండి, అన్నోన్ లింక్ కూడా మనము క్లిక్ చేస్తున్నాం. దానివల్ల ఏమవుతుంది? మన యొక్క ఇన్ఫర్మేషన్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. మన ఇన్ఫర్మేషన్ అంతా వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు? కొన్నిసార్లు మనము ప్రొఫైల్ పిక్చర్ పెట్టుకుంటాం, కొన్నిసార్లు స్నాప్చాట్, అవునా, టిక్ టాక్. విన్నారు ఎప్పుడన్నా? మీరు రెస్పాండ్ కావట్లేదు. నేను సిడబ్ల్యూసీ చైర్పర్సన్. చూడండి, పిల్లలందరూ కూడా చాలా మంచి ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేశారు. వాళ్ళ పిల్లలు అంటే ఇంత యాక్టివ్ గా ఉన్నారు. ఈ రోజు చూస్తే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ మా స్టూడెంట్స్ అందరికీ ఈ రోజు నా నమస్కారం. అట్లాగే ఇక్కడ వచ్చిన మీ అందరికీ నా అభినందనలు. చాలా కూడా అందరూ చాలా మంచి కాన్సెప్ట్స్, ఒక్కొక్కరిది డిఫరెంట్ ఉన్నాయి అందరిది. సో ఇంత చిన్న వయసులో ఇంత మీరు ఆలోచన చేసి క్రియేటివిటీ చేసిందికి నా అభినందనలు కూడా. ఒక 2 అమ్మాయిలు కూడా చెప్పారు 2-3 days నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారంట. సో అది చూస్తే నాకు సంతోషం, ఎందుకంటే ఇంత ఇన్వాల్వ్మెంట్ అయ్యి మీ అందరూ చూపిస్తున్నారు. నేను పిల్లలు ఉన్నప్పుడు ఇట్లాంటిది ఏమి పార్టిసిపేట్ చేయలేదు. ఈవెన్ టుడే ఆల్సో ఐ హెవెంట్ పార్టిసిపేట్. ఎందుకంటే ఆ భయం అన్నది ఉంటుంది, ఫియర్. బట్ మీరు చూస్తే ఎవరికి కూడా లేదు అది భయం అన్నది. సో దట్ ఈస్ వెరీ గుడ్. సో దానికి మనం స్నేహిత ప్రోగ్రామ్ కూడా మనం మేడం స్టార్ట్ చేసింది. అది కూడా చాలా పాజిటివ్ గానే మనకి ఇప్పుడు కనిపిస్తుంది అవుట్కమ్ ఆల్సో. మెనీ ఆఫ్ ద స్నేహిత ప్రోగ్రామ్ పిల్లలు కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు స్టేజ్ పైన వచ్చి. దట్ ఈస్ వెరీ గుడ్ మీ సైడ్ నుంచి కూడా. అండ్ ఇట్లానే మనము ఇంకా చాలా ప్రోగ్రామ్ చేసుకుంటాం. అండ్ ప్రైజ్ ఒకరికి వచ్చింది ఒకరికి లేదు అన్న బాగా మీ బాధపడకండి. అందరికీ మనము ఒకటి ప్రైజ్ అష్యూరెన్స్ పార్టిసిపెంట్స్ అందరికీ ఇస్తున్నాము. అండ్ ప్రైజ్ మనకి కూడా కష్టమైంది, ఎవరికి సెలెక్ట్ చేయాలి ఏంటి అన్నది. బట్ అందరూ చేశారు. ఇట్లాంటి మీరు ఇంకా మనము ప్రోగ్రామ్ చేసినప్పుడు యూ కెన్ ఆల్సో కమ్ విత్ వెరీ ప్రాక్టీస్ చేసుకుని వస్తే మీకు కూడా ఒక చాలా మంచిగా. ఒక అమ్మాయి చెప్పింది ఏంటంటే దీంట్లో ఈ ప్రోగ్రామ్ ఇచ్చి 2 ఉపయోగమైంది. ఒకటి ఏంటంటే
అవేర్నెస్ ఆఫ్ ద చైల్డ్, గర్ల్ చైల్డ్. అది అందరూ మనం మాట్లాడుకున్నాం, గర్ల్ చైల్డ్ అవేర్నెస్ మనం చాలా అయింది ఆ టాపిక్ పైన ఇప్పుడు. సో ఇంకొకటి ఏంటంటే ఈ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళు డ్రాయింగ్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అయినారని ఒక అమ్మాయి చెప్పింది. అంటే మనం వేరే వాళ్ళని చూసుకొని ఎట్లా చేయాలి, వాళ్ళు లైన్స్ ఎట్లా రాస్తారు. సో దాట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇండైరెక్ట్ బెనిఫిట్ త్రూ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. అంటే కల్చరల్ ప్రోగ్రామ్, అదర్ యాక్టివిటీస్, అదర్ దెన్ మీ కరిక్యులం అదే కాకుండా సో ఇట్లా అది ఎంకరేజ్ చేసింది అన్నది కూడా ఒక అమ్మాయి చెప్పింది. చాలా సంతోషం అనిపించింది. సో ఇంకొకటి నా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ అందరూ ఒక ప్రామిస్ చేయాలి. ఇప్పుడు అందరూ మీరు కూర్చున్నప్పుడు ఇట్లా ఇట్లా వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు అక్కడి నుంచి అంటే అక్కడ ట్రీస్ ఉన్నప్పుడు ఎక్కడ నీడ ఉందో అక్కడ అట్లా వస్తున్నారు. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు, ఇక్కడ వస్తున్నారు. సో మీ అందరూ ప్రామిస్ చేయండి, ఈ రోజు మీ స్కూల్ కి ఆర్ మీ ఇంటికి వెళ్ళి ఈ డే గుర్తు కోసం ఒక ప్లాంట్ అందరూ ప్లాంట్ చేయాలి. ఆ ప్లాన్ కూడా మనం డిఐఓ సైడ్ నుంచి కోఆర్డినేట్ చేసుకోండి. సో నర్సరీ నుంచి మీ స్కూల్ కి లేదంటే మీ స్కూల్ కి పంపిస్తాం. సో మీ పేరుతో మీరు ఈ రోజు ప్లాన్ చేయండి. బికాస్ ఇప్పుడు మీరే అర్థమవుతుంది కదా అందరు చూస్తే వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద వన్ సింగిల్ ట్రీ. అక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నారు, మూవ్ అవుతూనే ఉన్నారు స్లోగా. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ట్రీ. ఇప్పుడు మనం అది ఒకటి రీజన్ నేచర్ లో ఎందుకు ఈ ప్రోగ్రామ్ పెట్టుకున్నామంటే నేచర్ అవేర్నెస్ కూడా మీకు రావాలి. సో వీ విల్ సెండ్ ద ప్లాంట్స్ టు యువర్ స్కూల్స్ టుడే ఆర్ టుమారో. మీ పేరుతోనే, ఎవరో అమ్మాయి మీ పేరుతోనే మీరే ప్లాన్ చేసి మీ ఆ స్కూల్లో ఉన్నప్పటి వరకు మీరే కాపాడుకోవాలి. అందరూ ప్రామిస్ చేస్తారా? ఓకే, థ్యాంక్ యూ. సో ఆల్ ద బెస్ట్ అందరికి. థ్యాంక్ యూ వెరీ మచ్. పేరెంట్స్ అండ్ టీచర్స్ పిల్లలకి కంపెనీ చేసిన ఈ రోజు అందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అండ్ మై డియరెస్ట్ చిల్డ్రన్, గుడ్ మార్నింగ్. చాలా బాగా డ్రాయింగ్ చేశారు ఈరోజు. అంటే సెలెక్ట్ చేసుకోవడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది వాస్తవం అంటే. ఇంకా చాలా మంది అన్నారు ఈరోజు ఈ ప్రోగ్రామ్ నేను ఏర్పాటు చేసినట్టు, కానీ ఈ దిస్ ప్రోగ్రామ్, ఈ కల్చరల్ ఈవెంట్ ఇస్ ద బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ గారు. ఆ రోజు నుంచి ఇది చేయాలనేది కోరిక ఉండే. సో ఇంత పెద్ద స్కేల్లో అవుతుంది అని నేను కూడా అనుకోలేదు. చాలా మంచి ప్లానింగ్ తో మంచి ప్లేస్ ని సెలెక్ట్ చేసి గిఫ్ట్స్ అండ్ ప్రైజెస్ అంతా సెలెక్ట్ చేసి మీ అందరి కోసం కిట్స్ కూడా ఈ మైక్రో లెవెల్ ప్లానింగ్ చేసి ఈ రోజు ప్రఫుల్ దేశాయ్ గారు అన్ని ఏర్పాటు చేశారు. సో బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు అడిషనల్ కలెక్టర్ గారు అండ్ డిడబ్ల్యూ గారు ఆల్సో అండ్ హర్ టీమ్. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా మనం చేయాలనేది ఈ రోజు అనిపిస్తుంది. బికాస్ పిల్లలు ఇంత ఉత్సాహంతో పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ వాస్తవం అంటే గర్ల్ చైల్డ్ డే రోజు, గర్ల్ చైల్డ్ డే సందర్భంలో చాలా మాట్లాడాము. కానీ ఒకటే ఈరోజు నేను నా అభిప్రాయం చెప్తున్నా, చాలా మంది బాయ్స్ కూడా పార్టిసిపేట్ అయ్యారు. సో అది చూసి చాలా సంతృప్తి అనిపిస్తుంది. వాస్తవం చెప్పాలంటే ఒక డ్రాయింగ్ లో సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ ఇస్తునేటప్పుడు అది ఎందుకు ఇంత మంచి డ్రాయింగ్ ని మీరు ఫస్ట్ ప్రైజ్ ఇస్తలేదు అని అడిగితే ఇది ఒక బాయ్ చేశారు అని అన్నారు. కాబట్టి మేము డిసైడ్ చేశాము ప్రైజ్ ఏదైనా ఫస్ట్ కి ఉంది అది గర్ల్స్ కి ఇస్తాము, కానీ ఆ డ్రాయింగ్ కి మాత్రం ఆ బాయ్ చేసినందుకు ఆ బాయ్ ని ఫస్ట్ ప్రైజ్ అట్లీస్ట్ సర్టిఫికేట్ రకంగా ఇద్దాం. ఎందుకంటే సొసైటీలో ఎప్పుడు కూడా టీమ్ వర్క్ కానీ పార్ట్నర్షిప్ లేకుండా మనం ఎక్కడ కూడా సక్సెస్ఫుల్ అవ్వము. కాబట్టి బాయ్స్ అండ్ గర్ల్స్ మనం ఈక్వాలిటీ కోసం చెప్తున్నాము, స్పెషాలిటీ కోసం కాదు. ఇది ఇప్పుడు ఇన్ని రోజు వరకు గర్ల్స్ ని బాయ్స్ కన్నా తక్కువ చూశారు. కాబట్టి వీఆర్ డిమాండింగ్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ గర్ల్ చిల్డ్రన్, బట్ దట్ డస్ నాట్ మీన్ దట్ బాయ్స్ ఆర్ ఇన్ ఎనీ వే లెస్. సో బాయ్స్ అండ్ గర్ల్స్ బోత్ హ్యావ్ టు వాక్ ఫుట్ లైక్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ అండ్ with equal number of steps ahead. So adi our udesham-tho we are decided that we are giving the first prize to the at least in terms of certificate to the boy and other prizes to the girls. So ee roju nenu kuda oka drawing veskunna. This is the first time itla public forum lo oka 100 mandi chusetappudu drawing chesukodam chala bhayamga anipinchindi. But hats off to all of you that ikkadiki vachi inta early morning lesi ee roju inta చక్కగా పార్టిసిపేట్ చేశారు. సో గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ. ఇలాగే ఏదైనా ప్రోగ్రామ్స్ అయినా రిగార్డింగ్ స్టడీస్ కానీ కో కరిక్యులర్ యాక్టివిటీస్ కానీ మీరు ప్రొయాక్టివ్ గా పార్టిసిపేట్ చేయాలి. దానివల్లనే మీకు ఆల్ రౌండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి
ఈ రోజు మీ ఉత్సాహం చూసి ఇంకా కొన్ని కార్యక్రమం చేయాలనేది మాకు అనిపిస్తుంది. డెఫినెట్లీ వీ విల్ డూ ఇట్. సో గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ. వన్స్ అగైన్ నేషనల్ గర్ల్ చైల్డ్ డే సందర్భంగా మరొకసారి అందరికీ శుభాకాంక్షలు. బికాస్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ వన్ డే. గర్ల్స్ హ్యావ్ టు లివ్ దట్ కైండ్ ఆఫ్ స్పిరిట్ డే ఇన్ అండ్ డే అవుట్. ఓకే, సో థ్యాంక్ యూ.